మొత్తానికి మయన్మార్, థాయిలాండ్ తదితర ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే 15 మంది మృత్యువాత పడ్డారు. 43 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. చూస్తున్నాం మనం పెద్ద పెద్ద భవంతులు సైతం ఊగిపోయి నేలమట్టం అయిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పర్టికులర్గా ఒక పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోంచి వాటర్ పడిన దృశ్యాలైతే భూకంప తీవ్రత ఎంతలా ఉంది అన్నదానికి ప్రత్యక్ష ఆధారంగా నిలుస్తోంది. అయితే ఒకవైపు షష్టగ్రహ కూటమి ఈ నెల 29న జరగనున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఒకే కక్షలోకి గ్రహాలన్నీ రావటం వల్ల జరిగిన విపత్తుగా ఇటు జ్యోతిష శాస్త్రం చెబుతున్నారు, జ్యోతిష పండితులు చెబుతుంటే సైంటిస్టులు మాత్రం సాధారణంగానే ఒక సిస్మిక్ జోన్లో జరిగేది, అర్థక్వేక్ బెల్ట్ జోన్లో మాత్రమే జరిగేది. ఈ 70 ఏళ్ళలో చాలాసార్లు ఒక 7-8 సార్లు సంభవించింది, దాంట్లో భాగంగానే ఈసారి వచ్చిందని చెప్తున్నారు. కానీ షష్టగ్రహ కూటమి ముందు జరగటం అనేది కొంత అపోహలకైతే దారితీస్తోంది. ఒకవైపు డిజిటల్ మీడియా వేదికగా జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక సందర్భం అన్నట్టుగా కూడా ఏవైతే పర్టికులర్గా ముఖ్యమైన 6 రాశులకు వారికి సంబంధించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో ఉన్న 12 రాశుల్లో అసలు ఏ రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఇది సైంటిఫిక్గా కొట్టిపారేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా మాత్రం రాశుల విషయం, నక్షత్రాల విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరిలో ఆ ఆందోళన అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో కొత్త సంవత్సరం ఉగాదితో అడుగు పెడదాం అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి ఒక విషాద వార్త అనేది నిజంగా కలచివేసే అంశమైనప్పటికీ షష్టగ్రహ కూటమి ప్రభావం ఇంకెలా ఉంటుందో అనే భయం కూడా మరోవైపు ప్రజల్లో కనిపిస్తోంది. మనం దీనిపైన మాట్లాడుతున్నాం. ప్రసాద్ శర్మ గారు ఉన్నారు కంటిన్యూగా. ప్రసాద్ శర్మ గారు చెప్పండి, ఇప్పుడు కాసేపటి క్రితం కూడా మనం విన్నాం, సో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఒక రీజన్ చెప్తున్నప్పటికీ సరే మనం భారతీయులుగా ఒక జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతాం కనుక ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా మరీ ముఖ్యంగా 6 రాశుల పైన ఉంటుందని చెప్తున్నారు. అది కూడా శనితో పెద్దగా ఇంపాక్ట్ కాని రాశులకైతే పర్లేదు, కానీ మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశులకి ఇంకాస్త సీరియస్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలుపుతారా? అంటే ఇవి ఎక్కువగా అమ్మ షష్టగ్రహ కూటమి అన్నది దేశానికి ఇదివరకు కూడా నేను చెప్పాను, దేశాల మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాశుల మీద లేకపోతే పలానా నక్షత్రం వాళ్ళ మీద పలానా వాళ్ళ మీద ఉంటుందని ఇది చెప్పడానికి లేదు. ఇది వరకు షష్టగ్రహ కూటమి వచ్చింది, ఇదే జ్యోతిష్ పండితులు చెప్తున్నారు షష్టగ్రహ కూటమి రావడం వల్లే మనకు కరోనా వచ్చింది అని చెప్పి. కరోనా వచ్చిన తర్వాత బలానా రాశి వారిని బలానా నక్షత్రం వాళ్ళని పట్టుకోలేదు కదా దేవిను, అందరికి ప్రతి ఒక్కళ్ళని కూడా టచ్ చేసి వెళ్ళింది. కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, ఓపిక లేని వాళ్ళు ఏమ్మా హాస్పిటల్ పాలయ్యారు, కొన్ని చాలా మరణాలు కూడా సంభవించాయి. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడు కూడా పూర్వం నుంచి మనం చూసుకుంటే కనుక రాజుల కాలం నుంచి కూడా ఈ గ్రహాలు, ఈ కూటములు, అలాగే నక్షత్రాలు ఇవన్నీ వచ్చేసరికల్లా ఏదైనా తోక చుక్క పడవడం కానీ, ఈశాన్యంలో చుక్క పడడం కానీ, అలాగే ఇలా షష్టగ్రహ కూటములు కానీ ఇలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు పూర్వం ఒకటే అనేవారు, మా నాన్నగారు మా తాతయ్య గారి కాలంలో ఒకటే అనేవారు, ఏమని, ఇది రావడం వల్ల రాజ్యానికి కానీ దేశానికి కానీ లేదా మనకి ఉండే పైన అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మోడీ కానీ ఇలా చిన్న పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దెబ్బతిన్నారో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఏదో దెబ్బ తగులుతుంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఆ విధంగా ఏదైనా జరగాలి తప్ప నేను ముందు నుంచి అందరికీ వివరించేది ఇదే, ఎవరు దీనికోసం భయపడవలసిన పని లేదు. కొన్ని దేశాలు మీద ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇది భూకంపాలు కానీ లేదా ప్రళయాలు కానీ లేదా యుద్ధాలు కానీ ఇలాంటివి జరుగుతాయి తప్ప పలానా రాశి వారికి పలానా నక్షత్రం వారికి బాగోదు, వాళ్ళు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడిపోతారు అని చెప్తూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా పనిచేసేవాడు కదా మన్నాడు నుంచి వాడి పనికి వెళ్ళడం మాట, ఏంటంటే నాకు బాగోదన్నారు, నేను మంచం మీద ఉండాలేమో అనేసి. అలాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది అంటున్నారు. నష్టం జరిగాక శని ఉండడం వల్ల నష్టంతో పాటు మంచి కూడా ఉంది. రాహు శని కలిసి ఉండడం వల్ల దానివల్ల మంచి కూడా జరుగుతుంది.
అయితే కొన్ని చోట్ల ఈ యొక్క గుణం కంపల్సరీ చూపిస్తుంది. షష్టగ్రహ కూటమి వచ్చేసరికి అంటే మనం మన జ్యోతిష్యాన్ని నమ్మి జ్యోతిష్యంలో ఉన్నది ఏ గ్రహణం కానీ లేదా ఇంకోటి కానీ ఇలా జరుగుతుందమ్మా అని మనం ముందుగా తెలియజేస్తాం. ఇది కొంతమంది ఏం చేస్తున్నారంటే హేతువాదులు అనొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు అనుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. వాళ్ళకి దీన్ని ఏదోలా వ్యతిరేకించి మాట్లాడాలని చెప్పి ఇవి జరగవు, ఇలా అవ్వదు, ఇలా బాగోదు అని చెప్తూనే ఉంటారు. కానీ దీన్ని నమ్మేవాళ్ళు కంపల్సరీ జ్యోతిష్య పండితులు ఎవరైనా సరే కొన్ని వివరిస్తే కనుక కరెక్ట్ గా తప్పకుండా నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గురుగారు మీరన్నట్టుగా బయటికి నమ్మమని చెప్పినప్పటికీ కూడా ఆ నమ్మకాలు విశ్వాసాలు అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. సో కొన్ని మీరు చెప్పినట్టుగా రాశులకు సంబంధించి ఒకే రాశిలో ఈ గ్రహాల కూటమి జరగటం వల్ల ఏదో లక్ష్మీనారాయణ యోగం అని రాజయోగాలు రాబోతున్నాయని చెప్పేసి షష్టగ్రహ కూటమి వల్ల నష్టమే కాదు విపరీత రాజయోగం కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వాటిల్లో మీరన్నట్టుగా మీ రాసో నా రాసో ఉంటే మనం కూడా పొంగిపోయే పరిస్థితే. ఒకవేళ చెడు జరుగుతుందని చెప్తే కూడా బాధపడే పరిస్థితి ఉంటుంది బయటికి ఒప్పుకోకపోయినా. సో అలాంటి ఇంపాక్ట్ ఏమైనా నిజంగా ఉంటుందా షష్టగ్రహ కూటమి వల్ల? షష్టగ్రహ కూటమి వల్ల మానవుడికి జరిగేది ఏమీ లేదమ్మా. గ్రహ శాంతుల వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ జరిగేది ఏమీ లేదు, దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు సడన్ గా మేషరాశి వారు కోటీశ్వరుడు అయిపోతాడు ఈ షష్టగ్రహ కూటమి వల్ల అంటే వీడికి మొత్తానికి పని మానేసి ఇంట్లో పడుకుంటాడు వీడు. ఏమా వృషభ రాశి వాడు శుభ్రంగా హాయిగా ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి వల్ల వీడికి చాలా ఇబ్బందులు పడతాడు అని చెప్పామనుకో, వాడు అయ్యబాబోయ్ ఇంకా నేను పనిలోకి వెళ్తే ఏదైనా దెబ్బ తగులుతుందమ్మో అని ఆడి ఇంట్లో పడుకుంటాడు వాడు. మనం ఇద్దరు పనులు చెడగొట్టిన వాళ్ళం అవుతాం. కష్టే పలి. ఏమా వాళ్ళకి స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకు వచ్చేది గ్రహస్థితి వల్ల మామూలుగా నడిచేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడు కూడా రాజ్యాల మీద దేశాల మీద వీటి మీద చూపిస్తుంది తప్ప దాని గ్రహస్థితి వ్యక్తుల మీద ఉండదు. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం సార్. మీకు అలాగే మళ్ళీ మాట్లాడదాం.